బాగానే ఉన్నట్టు. ఈ 3 రోజులు మనకు సెలబ్రేషన్. మన టైటిల్ ఏంటి? రక్షణ సువార్త పండుగ. నిన్న ఇళ్ళకినాము, ఈరోజు తీపి, రేపు కర్రీ పండుగ. ప్రియులారా, ఈరోజు రేపు ఆఖరి రోజు. ఈ 3 రోజులు మనకు సెలబ్రేషను. 4వ రోజు నుండి మనలో వైబ్రేషన్ రావాలి. చెప్పండి. ఈ 3 రోజులు దేవుని మాటలు వినటం వలన మన బ్రతుకులో ఒక కదలిక, మన బ్రతుకులో ఒక కదలిక రావాలి. వస్తివి పోతివని రామశిలక భక్తి మనకొద్దు. బ్రతికితే ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికే వారంగా ఉందాం. దిగుపాడు వారు ఎంతమంది ఉన్నారు? చేతులెత్తండి. ఈ గ్రామ ప్రజలు. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు సభలు ఎలా ఉంటాయంటే స్థానికంగా ఉన్న వాళ్ళే మొదట రారు, లాస్ట్ వరకు ఉండరు. ఇంకా వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు సచ్చినట్టు కూర్చాల్సింది అయిపోయేవారు. ఆటో డ్రైవర్ యాన్నో ఉంటాడు, పిలుచుకుందామంటే కనబడ్డాడు. కనుక ఉండూరోళ్ళకు ఉన్న అలవాటు ఏంటంటే ఫస్ట్ రారు, చెప్పండి, లాస్ట్ వరకు అన్నారు. మళ్ళీ వీళ్ళు టైటిల్ రేపు పగలు పొరపాటున ఈ మధ్యన పోయిన ఆమెనే అడుగుతుంది. ఆమె ఒక్కగా వదిన నేను వస్తాం అనుకో, ఇంటి రాలేకపోతే ఏం వాక్యం చెప్పినా సార్ అంటే ఊకుండమ్మా, నేనేం ఫస్టే పోయినా, సగం అయిండే వాక్యం నేను పోయినప్పుడు. సరే లాస్ట్ నన్ను ఏం చెప్పిన అంటే, ఇంకా నువ్వు ఎందుకు అడుగుతాలేవు వదినా, నీకు తెలియదే ఉంది నా కథ. అగో నాకు ఇంటికాడ లేదు కంప, పిల్లగాడు ఏడుస్తాడేమని మధ్యాహ్నం లేచి వచ్చినాను అంటే మొదట రారు, లాస్ట్ వరకు ఉండరు. ప్రియులారా, నీ బ్రతుకు మారిపోవాలంటే, నీ జీవితం ధన్యకరంగా ఉండాలంటే దేవుని మాటలు వినుటకు మనం ముందు వరుసలోనే కూర్చోవాలి. ఫస్ట్ స్థానం ఫస్ట్ లైన్ మనదై ఉండాలి. అలాంటి వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. మనకిష్టం వచ్చినప్పుడు వచ్చి మనకిష్టం వచ్చినట్టు కూర్చొని మనకిష్టం లేనప్పుడు వెళ్ళిపోతే మనం సంపూర్ణంగా ఆయన పిల్లలముగా మార్చబడే అవకాశము లేదు. హల్లెలూయా. అమ్మగారులు దయచేసి నా మాట వినండి. నేను చాలా కొద్దిగా చెప్తాను, తక్కువ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మనకు అంటే ఈ పైన ప్రారంభించిన తర్వాత 8వ రక్షణ సువార్త పండుగ. ఫస్ట్ నుండి లెక్క పెట్టుకుంటే ఎన్నున్నాయో తెలియదు, కానీ ఇది మనకు ఈ పైన తిప్ప మీద లేదా దడేనా ఇదేదో గట్టు మీద ప్రారంభించిన తర్వాత ఇది 8వ రక్షణ సువార్త పండుగ. ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, పరిస్థితులు సహకరించకపోయినా, కొన్నిసార్లు మనుషులు సహకరించకపోయినా ప్రతి సంవత్సరము క్రమంగా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంటే దిగుపాడు మీద దేవుని ప్రణాళిక ఏమో అన్నది. ఇది చాలా చిన్న గ్రామము. చిన్న గ్రామాన్ని దేవుడు ఆధారం చేసుకొని ఈ గ్రామం ద్వారా సువార్తను ఆయన ప్రజలకు అందిస్తున్నాడు. కనుక అందులో భాగమైన మనము ముందుగానే ఉండాలి. చెప్పండి, అందులో భాగమై ఉన్న మనము ముందుగానే ఉండాలి. మరి కొంతమంది ఉంటారు, ఇప్పుడు 8:30 సార్ టైము 9, వాళ్ళకి ఇష్టమైన సీరియల్ అయిపోయింటుంది, ఇప్పుడు వస్తారు వాళ్ళు. ప్రియులారా, మన బ్రతుకు మారాలి, మన జీవిత విధానం కూడా మారిపోవాలి. కనుక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. పరిశుద్ధమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము జాగ్రత్తగా విందాం. దేవుడు మనకిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. నిన్న కొంత అంతరాయం మనకి ఏర్పడినప్పటికీ మన ప్రభువే గద్దించి అనుకూలపరిచాడు. మరి ఈరోజు సంపూర్ణంగా ఆయన మాటలు వినటానికి వాతావరణం అంతా కూడా క్లియర్గా చేశాడు. హల్లెలూయా.
మనము దేవుని మాటలు వినక ముందు నా ప్రసంగానికి నేను ఒక పేరు పెట్టాను. అదేంటంటే, నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? చెప్పండి. నీవు కాదమ్మా, నేను అనకాల. మరి నన్ను అడుగుతున్నావా? నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను చెప్పండి. ఇప్పుడు నేను ఇట్లంట, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను అనే క్వశ్చన్ మనకు రావాలి. ఈ లోకంలో, ఈ భూమి మీద నీవు ఎవరి కొరకు బ్రతుకుచున్నావు? క్వశ్చన్ మార్క్. మీలో ఎంతమంది దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ ఉంది, లేదా అలా బ్రతుకుతున్నారు? ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతున్నారు? సుల్లలు చెప్పి చేతులు ఎత్తద్దండి. యథార్థంగా ఉంటేనే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని కొన్నిసార్లు చేతులు ఎత్తేస్తూ ఉంటాం. బ్రతికితేనే మనము ఆ మాటకు చేయి ఎత్తటానికి అర్హులం. ఎంతమంది మీలో దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నారు? ఒకసారి త్రాగుబోతైన భర్త తాను ఇంట్లోకి ఇవ్వడు, భార్య చేసింది కూడా తన్ని తీసుకెళ్ళి తాగుతాడు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక 3-4. వాళ్ళ నెత్తులు రేగి చెట్టు మాదిరి ఉన్నాయి పిల్లలు. ఇట్లా అంటే నూనె సరిగ్గా లేదు. అమ్మగారి నెత్తి కూడా అలాగే ఉంది. శుభ్రమైన బట్టలు కూడా లేవు. వెళ్ళినప్పుడు, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అని చెప్తే, ఏంటమ్మా నీ సమస్య అంటే, ఏం లేదు అయ్యగారు, ఆయన త్రాగుబోతు, ఈ త్రాగుబోతుకు నన్ను అంటగట్టారు. ఆయన ఇయ్యడు, నేను చేసింది కూడా మేము సరిగ్గా మమ్మలను తినేయడు, తన్ని లాక్కెళ్తా ఉంటాడయ్యా. చాలాసార్లు నేను చనిపోవాలని ప్రయత్నం చేశాను. ఇదిగో ఈ కూసులు ఉన్నాయి, 3 కూసులు. ఈ కూసుల కొరకు బ్రతుకుతున్నానయ్యా. లేకపోతే ఎప్పుడూ నేను యా గంగలోనో యా ఫ్యాన్కో ఏలబడేదాన్ని అయ్యా. నేను ఈ పిల్లల కొరకు బ్రతకాల్సి వచ్చింది అని చెప్తా ఉందామె. ఎవరి కొరకు బ్రతుకుతుందంట ఆమె? పిల్లల కొరకు. చాలాసార్లు ఇక్కడున్న మనలో కూడా దేవుని కొరకు కాక మనం దేని కొరకు బ్రతుకుతుంటాం. అసలు మన బ్రతుకు ఒక అర్థమే ఉండదండి. కనుక ఈరోజు మనము ఒక క్వశ్చన్ మార్కుతో దేవుని మాటలు విందాం. నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను? ఇంతకాలం నేను ఎవరి కొరకు బ్రతికాను? ఈ రోజు నుంటైనా నేను దేవుని కొరకు బ్రతకాల కదా అన్న ఆలోచన నీకు వస్తే ఈ రక్షణ పండుగలు ఫలించినట్టే. హల్లెలూయా. ఈ సువార్త మీ జీవితంలో కార్యం చేసినట్లే. కనుక ప్రియులారా, మనము దేవుని కొరకు బ్రతకాలి. క్రైస్తవుడు అనబడినవాడు, క్రైస్తవుడుగా మార్చబడినవాడు ఎవరి కొరకు బ్రతకాలట? చెప్పండి. బ్రతుకుదామా? పిల్లల కొరకు, ఇదిగో ఈయనకి పెళ్లి చేయాలని ఈయనకొక్కనికి నెత్తిన గింజలు వేసే అని చూస్తున్నా సారు అని భారీ డైలాగులు చెప్తాం. ఆయనకి పెళ్ళి అవుతుంది, పిల్లలు కూడా పుడతారు, సావం. మళ్ళీ మనవాడు పెద్ద అవుతాయి. ఈ ఆశాజీవి మనిషి పొడిగించుకుంటూ వెళ్ళిపోవటమే, ఇంకా చాలు అనే పరిస్థితి మనిషికి ఉండదు. హల్లెలూయా. కనుక ఈరోజు మనము బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి. చెప్పండి, ఎవరి కొరకు బ్రతకాలి? నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య కొరకు మాత్రమే బ్రతకాలి. బ్రతకాలి అంటే ఏం చేయాలి? దేవుని కొరకే మనం బ్రతకాలంటే ఏం చేయాలి? ఏం చేయకుండా ఉంటే సరిపోద్దా? ఏమన్నా చేస్తే సరిపోద్దా? హల్లెలూయా. అమ్మగారు చెప్పండి, సీరియస్గా చూడొద్దండి. దేవుని కొరకు మనం ఏమైనా చేస్తే సరిపోతుందా? ఏం చేయకుంటే సరిపోద్దా? ఏందమ్మా, పొదుపుల కాడ మీ నోర్లు గట్టిగా ఉంటాయి, కుళాయిల కాడ మీ నోర్లు గట్టిగానే ఉంటాయి, లెక్కలు అడిగే కాడ గట్టిగానే ఉంటాయి. పనికి టైం 4:30 అయితేనే యజమాని అడగనికే నోరు గట్టిగానే ఉంటుంది. మరి ఈడేమైపోయింది? హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకాలంటే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు? ఎందుకు సార్ మా తలకాయలు తింటావు, చెప్తావు కదా నువ్వే చెప్పేసి అంటారా?
హల్లెలూయా. మీరు సీరియస్గా చూస్తే నాకు కూడా ఉద్యోగం ఉండదు. మీరు కొంచెం ఎంకరేజ్గా మీరు జవాబు చెప్తుంటే నేను కూడా కొంచెం అంటే నా ప్రసంగం పనిచేస్తుంది అనుకుంటా. నేను ఒకసారి ఇలాంటి రక్షణ పండుగలకే నాబోటి చదువురానోని సోమన్న గారు పిలిచారట. సార్ కొంచెం నువ్వు దేవుని నమ్ముకున్నావు, అక్కడక్కడ నిలబడి 4 మాటలు చెప్తావని విన్నాను. మేము కూడా 3 రోజులు రక్షణ సువార్త పండుగలు ఏర్పాటు చేసుకున్నాము, వచ్చి ఒకరోజు వాక్యం చెప్పండి సార్ అంటే, మంచి అవకాశమే కదా అని వస్తానులే నాన్న అని చెప్పాడంట. నాకు టెన్షన్ అయింది, ఏం చెప్పాలా రక్షణ పండుగల్లో, నాకే చదువు రాదు. ఆడ టైలు కట్టుకునే వాళ్ళు, కోట్లు వేసుకునే వాళ్ళు, సూట్లు వేసుకునే వాళ్ళు ఉంటారు. అలా ముందు నేనేం చెప్పాలబ్బా అని రాసుకనీకి రాదు, ఈ అని సాగదీసి చదివే రకము. సరే పిలిచినందుకన్నా 4 మాటలు 4 లైన్లు చెప్దామని చెప్పేసి బాగా ప్రిపేర్ అయ్యాడంట. 15 రోజులు. ఎంత టైం పట్టిందంటమ్మా? 15 రోజులు టైం పట్టిందంట. ఈ టైం బట్టి తర్వాత రాసుకనికి రాదు కనుక ఆయన 4 రెఫరెన్స్లో ఏం చేశాడంటే, బైబిల్లో 4 చోట్ల 4 చీపిరి పుల్లలు పెట్టుకున్నాడంట. పొరక పుల్లలు, టెంకాయ పొరకలు ఉంటాయి కదా, పుల్లలు పెట్టుకున్నాడంట. రాసుకనికి రాదు మరి, చదువులేనోడు. ఫస్ట్దేమో పెద్దగా, రెండవది చెప్పవలసి వస్తే ఇంకా కొంచెం చిన్నగా. ఇప్పుడు సెల్లో టవర్ సిగ్నల్ ఉంటాయి చూడు, అట్లా పెట్టుకున్నాడంట 4 పుల్లలు. రానే వచ్చింది ఆ రోజు. వచ్చాడు రక్షణ పండుగకు. వీళ్ళు పాడుతూ ఉన్నారు. ఈయనకేం ఆరాటం, ఈ 4 మాటలు చెప్పాలా, రాక అవకాశం వచ్చింది. ఇంకెప్పుడు ఇస్తారు నాకు టైం అంటే తాంకులు గడియారం చూసుకుంటా అంటే ఏం ఆరాటం ఉంది ఈయనలో. అమ్మా చెప్పాలని ఆరాటం ఉంది, రాక వచ్చిన అవకాశం వినియోగించుకోవాలని ఆరాటపడుతున్నాడు. వీళ్ళు ఆ పాట ఈ పాట వాడి అట్లా ఇట్లా అనేసి లాస్ట్కి టైం ఇచ్చారు. టైం ఇస్తే అమ్మాయా అనుకుని ఇప్పుడు అయ్యగారు నెల నుండి నేను అడిగితే ఒప్పుకున్నాడు, ఆయన వాక్యం చెప్తాడని పాస్టర్ గారు సమయం ఇస్తే లేచి మొదలుపెట్టి ప్రియులారా మీకు చాలా వందనాలు, ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ఇంకా చాలా వందనాలు. ఈ ప్రసంగం చెప్పడానికి నేను 15 రోజుల నుండి ప్రార్థన చేశాను. 4 చక్కని మాటలతో ముందు నేను ప్రకటన చేస్తాను, జాగ్రత్తగా వినండి అని బైబిల్లో ఫస్ట్ పుల్ల చూస్తే కనపడలేనంట. బైబిల్లో హల్లెలూయా చెప్పండి అమ్మా. బైబిల్లో ఫస్ట్ పుల్ల తీస్తే కనపడలేనంట. బైబిల్ తొట్టుకుంటాడు ఇట్ట చూస్తాడు, పుల్ల కనపడతలేదు. మరి నీ ఎట్టపోయిందని చెప్పి 2వ పుల్ల నన్ను దొరుకుతుందేమని మళ్ళీ 2వ పుల్లకి ఎదుగుతుంది. అది కూడా ఇట 2 పోయింది, 3 పోయింది, 4, అసలు 4 పుల్లలే లేవు బైబిల్లో. ఈయనకు టెన్షన్ మొదలైంది. 15 రోజులు కష్టపడి 4 పొరక పుల్లలు బైబిల్లో పెట్టుకుంటే అది కనబడటము లేదు. అటు ఇటు తిప్పుతున్నాడు బైబిల్, అటు ఇటు తిప్పుతున్నాడు. మొత్తానికి ఒక భాగం కనపడింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనమును పెద్దగా కనపడింది ఆయనకు లైన్. అక్కడ ఏముంటుందంటే, మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనే మాట కనబడితే అమ్మయ్యా బతికిపోతులే. ఇప్పుడు తన్ను తానే అనే మాటను ఆధారం చేసుకొని ఎటనో నాకు ఇచ్చిన సమయాన్ని కలయాపన చేసి ఇంకా ముగిద్దాం అనుకుని మొదలు పెట్టాడంట. ప్రియులారా చూసారా, యేసుక్రీస్తు మన కొరకు తన్ను తానే ఇంకా అది తప్పితే ఇంకా ముందుకు పోవటంలే. లాస్ట్కు తంతానే అనేది మొదలు పెట్టాడంట. పురుషులారా తంతాను, స్త్రీలారా తంతాను అంటే స్త్రీలు సీరియస్గా చూస్తున్నారంట. మా బాబే, మా భర్తలే మమ్మల్ని తన్నలేరు, నువ్వు తంతావా? పిల్లరారా తంతాను. ఇది తప్పితే ఏం రావటం లేదు. సోమన్న సార్కు డౌట్ వచ్చింది, ఏదో తేడా కొట్టినట్టుంది. సార్ తంత అంటే ఉండరు సార్, ఇక్కడ కానుకలు బట్టి వరకన్నా ఉండని, వీళ్ళను భారీ బడ్జెట్తో సభలు పెట్టాము, ఇప్పుడే వెళ్ళిపోతారేమో. తననా నా బైబిల్లో చీపిరి పుల్లలు తీసేసి తననా మళ్ళీ అంటాడంట. హల్లెలూయా. కనుక మన జీవితం
వస్తిమి పోతిమి అన్నట్టు కాకుండా సీరియస్గా ఉండకుండా దేవుని దగ్గర. నేను ఏదైనా మీకు క్వశ్చన్ వేస్తే తప్పు రైటో చెప్పేసేయండి, ఇబ్బంది ఏం లేదు. చెప్తారు కదమ్మా మంచోళ్ళు, మీరు మంచోళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మా ప్రూఫ్ చేసుకున్నారు. విందాం. దేవుని కొరకు మనం బ్రతకాలంటే నంబర్ 1 లోకమును విడిచిపెట్టాలి. చెప్పండి. దేవుని కొరకు నువ్వు బ్రతకాలంటే నువ్వు చేయవలసిన పని ఏంటంటే లోకమును విడిచిపెట్టాలి. చాలామంది ఎప్పటి క్రైస్తవులమో అన్నట్టుగా ఉంటారు, కానీ లోకమంతా వాళ్ళలోనే ఉంటుంది, లోకమంతా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, లోకమంతా వారి పనుల్లోనే ఉంటుంది. నీవు నిజంగా దేవుని కొరకు బ్రతికేవాడవైతే, బ్రతికే దానవైతే సంపూర్ణంగా లోకాన్ని నువ్వేం చేయాలంటమ్మా? అయ్యగారులు, లాస్ట్ ఉన్న అయ్యగారులు వినబడుతుందా? ఏం చేయాలంట? మనము లోకమును విడిచిపెట్టాలి. ఐగుప్తు అనే ఈ లోకాన్ని మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. విడిచిపెడితే క్రీస్తు కొరకు బ్రతికే వారంగా మార్చబడతాం. మరి ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో సంపూర్ణంగా లోకం విడిచిపెట్టామా? సంపూర్ణంగా లోకాన్ని విడిచిపెట్టామా? మనం కాలికి నల్లదారాలు కట్టుకున్న వాళ్ళల్లా హల్లెలూయా చెప్పండి గట్టిగా. అమ్మో మీరు టెక్నిక్ పర్సన్స్, హల్లెలూయా. కట్టుకున్న వాళ్ళల్లా హల్లెలూయా చెప్పండి. కట్టుకున్న వాళ్ళల్లా హల్లెలూయా చెప్పండి. సరే, అరికాలకు నల్లబొట్టు పెట్టుకున్న వాళ్ళల్లా హల్లెలూయా చెప్పండి. లోకములో క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలంటే లోకము నీలో ఉండకూడదు. ఒకసారి ఒక ఆమెకు దయ్యం పట్టింటే, ఇలాంటి రక్షణ పండుగలకు ఒక దైవజనుడు వస్తే అమ్మగారు, ఆ ఇంటి పెద్ద, నాయన నా కోడలకు దయ్యం పట్టింది, ఇంకా అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి అన్నమాట, ఇంకా సాధ్యపడలే, కొంచెం ప్రార్థన చేసిపోతారు నాయన, పుణ్యం ఉంటుంది. దయ్యం వచ్చినప్పుడు పిల్లలు అంతుంటే మేము ఎక్కడెక్కడ పడుతున్నాం మాకు అర్థం కాలే, కొంచెం ప్రార్థన చేసిపోతారు ఆయన, ఏ స్వామి గొప్పోడని విన్నాము అంటే, సరే పదమ్మా అని వెళ్ళాడంట దైవజనుడు. ప్రార్థన చేస్తుంటే దయ్యం కేకలేస్తుందంట. ఈ పాస్టర్కి ఆవేశం వచ్చి, ఏయ్ సైతాన్, ఎవరు నువ్వు చెప్పంటే, అయ్యా నువ్వు మరసంగా ఎంతవరకు అంతవరకే ఉండిపో, నువ్వేదో ప్రార్థన చేయడానికి వచ్చినావు, ప్రార్థన చేసిపో. నిన్న ఆమె పిలుచుకొచ్చింది ప్రార్థన చేయమని, కానీ నన్నైతే బొట్టు పెట్టి పిలిచింది. హల్లెలూయా. అర్థమవుతుందా? నిన్నేమో ఊకే సాధారణంగా పిలిచింది, నన్నేమో బొట్టు పెట్టి పిలిచింది. అంటే అరికాలకు బొట్టే, కర్తకు బొట్టే, అరిచేతికి బొట్టే. దయ్యాలను కొన్నిసార్లు మనం ఏం చేస్తామంట చెప్పండి, ఏం చేస్తామంట? బొట్టు పెట్టి పిలిచిన. అందుకే బొట్టు పెట్టి పిలిచిన వాళ్ళు అప్పుడప్పుడు అంటుంటాం కదా, నేను బొట్టు పెట్టి పిలిచింటినా, అలా మాట్లాడుతున్నావు వీడికి వచ్చి అంటుంటాం కదా మనం. యేసు కొరకు నువ్వు బ్రతకాలి అంటే లోకము నీలో ఉండకూడదు. మనం లోకంలో ఉండవచ్చు, తప్పు కాదు, కానీ లోకం మనలో ఉండకూడదు. ఈరోజు వరకు చాలామంది క్రైస్తవులమే కానీ అన్ని ఆచారాలు మనలోనే ఉంటాయి. ఒకసారి పెళ్లి కూతురును రెడీ చేసి పెళ్లి కొడుకు ఊరికి తీసుకెళ్ళాలి. పాస్టర్ గారు పెళ్లి కూతురును సాగనంపుతున్నాం, ప్రార్థన చేస్తున్నారు, మంచిదే, వెళ్ళాను, ప్రార్థన చేసిన. ఇంకా అది ట్రాక్టర్ ఎక్కాల, ట్రాక్టర్ ఎక్కేటప్పుడు ప్రార్థన చేస్తాను, ఇంకా నేను సెలవు తీసుకుంటాను. ఉన్నాయి గారు ఒక నిమిషం. ఏంటికయ్యా అంటే, టైర్ల కింద నిమ్మకాయలు పెడతాను. మరి నన్ను ఎందుకు పిలిచినావు? నిమ్మకాయలు పగిలినే లేదో సున్నికేనా? చూడండి ఎట్టుంటుంది కొన్నిసార్లు. టైర్ల కింద నిమ్మకాయలు పెడుతున్నాడు, ఉండయా తర్వాత చేస్తుందంట. ఓహా, నిమ్మకాయలు పెట్టినవనే ప్రార్థన చేయను, మరి నన్ను ఎందుకు పిలిచినారు? చాలాసార్లు పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్టుగా ఉంటుంది మన బ్రతుకు. ఇవి పోవండి. నిన్ను చూసి అన్యులు ప్రభు దగ్గరికి రావాలంటే మనం క్రీస్తు కొరకు, అంటే దేవుని కొరకు రోసము కలిగి బ్రతికే వారంగా ఉండాలి. అంతే కదండి.
నీవు క్రైస్తవుడవు, క్రైస్తవురాలవు అనిపించుకోవాలంటే క్రీస్తులాగానే మనము బ్రతకాల. క్రీస్తు రూపంలో మనం లోకానికి కనబడాలి. కనుక మొదటిది మనం ఏం చేయాలంటే లోకమును విడిచిపెట్టాలా, లోకాన్ని విడిచిపెట్టాలా. రెండవది, లోకం విడిచిన వాడు ఏం చేయాలంటే యేసు రక్తములో కడగబడాలి. చెప్పండి, ఏ రక్తములో? యేసు రక్తములో. యేసు రక్తం అంటే మన ఊర్లో ఎవరన్నా యేసులు ఉంటే ఆ రక్తం కాదు. పొరపాటున మా ఊర్లో ఒక ఆయన యేసున్నా వేసేస్తాం, ఆ రక్తంలో కడగబడతాం అని మీరు అనుకున్నారు. ఈ యేసులు నమ్మదగిన యేసులు కాదు, మన ఊర్లో ఉండే యేసులు. మన యేసు నజరేయుడైన యేసు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు మన యేసు. మన రక్షకుడైన యేసు రక్తంలో మనము కడగబడి సంపూర్ణంగా మార్పు చెంది బాప్తిస్ము పొందాలి. దేవుని కొరకు మనం బ్రతకాలంటే నంబర్ 1 లోకమును విడిచిపెట్టాలి. రెండవది యేసు రక్తములో కడగబడి బాప్తిస్మము, యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మము పొందాలి. లోకము విడిచకుండా, లోకాన్ని విడిచిపెట్టకుండా, లోకాచారాలను విడిచిపెట్టకుండా నీవెన్నిసార్లు బాప్తిసం తీసుకున్న ప్రయోజనమే ఉండదు. చూడండి ఒక మాట, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20-23 వచనాలు చదువుదాం. పరిశుద్ధమైన బైబిల్లో, మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి వాటిని చేతపట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులను వాటికి మీరు లోబడనేలా అవన్నీ కూడా మనం అలవాటు చేసుకొని ఉపయోగించడం వలన ఏమవుతుందంట? ఇక నాశనమే మన జీవితాలకు వస్తుందట. కనుక లోక పద్ధతులను మనము, చెప్పండి, లోక పద్ధతులను మనము పాటించకూడదు. కొత్తగా దిగోపాలు ఎవరికైనా పెళ్ళిళ్ళు అయినాయా? ఆడపిల్లలకు, మగ పిల్లలకు ఎవరికైనా పెళ్ళి అయిందా? మన పెళ్ళికి వచ్చినట్టు కదా పాస్టర్ గారు, పోయిన నెలనా ఈ నెలలేనా? వీళ్ళకు వచ్చే నెలను ఇంకా రేపు మాప ఉంటుంది. బట్టలు పెట్టేది కదా, ఆషాఢమా అదేదో అంటారు. అత్త గోడలు ఒక వాకిట్లో 2 పెట్టుకోండి. ఎందుకు గొడవ? ఒక్క వాకిట్లో నడవకూడదంటే 2 పెట్టుకోండి. ఈమెకు ఒక్క వాకిలే ఉందని కొన్నాళ్ళు జంప్ చేస్తారు. అక్కడ ఉన్నారు అలాంటి వాళ్ళ, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అటుటోళ్ళు బుడంకాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది కదా. హల్లెలూయా. ఏంటండి, వీటి ద్వారా నాశనం తప్ప రక్షణ కలగదు. వీటి ద్వారా నీవు సంపూర్ణంగా దేవుని కొరకు నమ్మకమైన వాడవుగా, దానవుగా నువ్వు మార్చబడవు. కనుక వీటికి మనం ఏం చేయాలంటే యేసు రక్తములో కడగబడిన తర్వాత వాటిని చూడకూడదు, ముట్టకూడదు. అసలు వాటిని మన ఇంటిలో, మన ఒంటిలో ఉంచుకొనకూడదంట. హల్లెలూయా. కనుక యేసు రక్తంలో కడగబడితే మన జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలి. కడగబడిన వాడు మార్పు రావాలి. కడగబడిన వారి జీవితంలో ఒక గొప్ప మార్పును ప్రజలు చూడాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే అదే. అప్పుడు అన్నీ చేస్తుంది, ఇప్పుడు ఏమీ చేయటం లేదు. అప్పుడు నోరు పెద్దది, ఇప్పుడు ఎవరేమన్నా తలదించుకొనే వెళ్తా ఉంది. విశేషం ఏంటి అని లోకము నీలో క్రీస్తును చూడాలి. ఆమె బాప్తిస్మం తీసుకుందమ్మా, ఆమె చర్చికి వెళ్తుందమ్మా, ఆమె ఇప్పుడు దేవుని బిడ్డగా మార్చబడిందమ్మా, అందుకే ఆమె తగ్గించుకుంది. లేకపోతే పాత మారమ్మ ఇంటి నీ కథ ఉండు. ఇప్పుడు ఆమె మార్తమ్మ అయిపోయింది బాప్తిస్మం తీసుకొని, అందుకే నువ్వు బతికిపోయావు అన్నట్టుగా మన జీవితాల్లో మార్పు రావాలి. కేవలము మార్పు చెందకుండా నువ్వు ఎన్ని బాప్తిసాలు, కొన్ని పెళ్లి బాప్తిస్మాలు, యాడ దొరకడు పాస్టర్కు, పెళ్ళి ఎప్పుడు దొరుకుతాడు. ఈ పాస్టర్ మొండికేస్తాడు, బాప్తిసం ఇస్తేనే పెళ్లి చేస్తాను, సచ్చినట్టు కదా.
చాలా పెళ్ళిళ్ళలో ఇలాంటి పేచి జరిగింది. నేనైతే పెళ్లి బాప్తిజం ఇయ్యను. పెళ్లికి బాప్తిజం ఎందుకని? పెళ్లికి బాప్తిజానికి సంబంధం ఏముంది? బాప్తిజం అన్నది రక్షణకు, మారు మనసుకు కదా, మరి పెళ్ళి కాదు. అలా చాలా, ఒకడేమో నేను తీసుకునంటే, ఒకడేమో నేను చేయనంటే. దేవుని కృపను బట్టి మరలా వాళ్ళే రక్షణలోనికి వచ్చి ఈరోజు నమ్మకంగా బ్రతుకుతున్నారు. ప్రభు వారి జీవితంలో గొప్ప మార్పును ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక బాప్తిస్మము అన్నది దేనికంటే, నేను మార్చబడ్డాను, నా రోత జీవితం, పాత జీవితం అంతా విడిచిపెట్టి యేసు రక్తంలో నేను కడగబడ్డాను. ఇగో ఒక నూతనమైన జీవితాన్ని నేను ప్రారంభించాను లోకంలో, అది కూడా క్రీస్తులా బ్రతకటానికి. హల్లెలూయా. చెప్పండి, ఎవరిలా బ్రతకడానికి? క్రీస్తులా బ్రతకడానికి. మీరంతా పల్లెటూరులే. రేపు జూన్ ఫస్ట్ వీక్లో వర్షాలు వస్తే ఇంకా పరుగో మనది కదమ్మా. ఆ జూన్ లాస్ట్ కల్లా, మొదటి వారంలో వర్షం వస్తే లాస్ట్ కల్లా వేసిన పైరలు అంతో ఇంతో అవుతాయి కదా తల్లి, అవుతాయి. అయిన తర్వాత మనల్ని, మన ఊరు చిన్న, పొలం పెద్దది మనది. మన ఊరు ఎన్నో ఊర్లకు ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉంది. మనం కూడా వాళ్ళతో పాటు పనికి వెళ్తాం. పనికి వెళ్తే మనం రక్షణ పొందినాక, దేవుని బిడ్డలుగా మార్చబడిన తర్వాత మనం పని ఎలా చేయాలండి? కూలికి తగిన న్యాయము చేయాలి. అమ్మగారులు, అర్థమవుతుందా? రక్షణ పండుగలు అందుకే మరి కూలికి తగిన న్యాయము చేయాలి. ఒకవేళ కొత్తగా పెళ్ళైన కోడలు మన ఊరికి వస్తే, పనికి మనెమ్మడి వస్తే, ఆమె రక్షణ పొంది నమ్మకంగా వారి ఊర్లో చర్చికి వెళ్ళే బిడ్డ అయితే ఆమె కుట్టుకువాడం లేకుండా బాగా పని చేస్తూ ఉంటుంది. అంటే దబ ముందుకు పోతూ ఉంటుంది. వీళ్ళు మారినట్టు నటించే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. వీళ్ళు వెనకనే ఉంటారు, లిక్కి ఆన్నే పొరుస్తుంటారు కానీ ముందుకు జరగరు. కొడువెలి ఇట పోటేం పడుతుంటుంది కానీ అన్నే. ఈమె ముందుకు పోతే ఒక ఆమె పెద్ద తీసుకొని కొడుతుంది. ఇవే సిగ్నల్, సెల్ ఫోన్ టవర్ మాదిరి. ఆమె ఇట చూసి, ఏం గుత్తకు తీసుకున్నావా? నిన్న మనం వచ్చి బల ఉరుకులాడుతున్నావా? మేము మసగా చూసినాం, ఇటున్నాను, వచ్చి కూర్చోయిడా మరసంగా. అంటే మనలో మార్పు కనపడాలి ప్రజల్లో. మనం పొలానికి వెళ్తే ఆ యజమానికి మన పట్ల నమ్మకం కలగాలి. అప్పుడే మనం దేవుని కొరకు బ్రతికిన వారం అవుతాం. హల్లెలూయా. ఆ యజమాని సాక్ష్యం చెప్పాలి. ఆ యజమాని ఏం చేయాలండి? సాక్ష్యం చెప్పాలట. హల్లెలూయా. మార్పు అన్యులలో యేసును అన్యులు చూడాలి. నీలో ఉన్న యేసు దగ్గరికి అన్యులు రావాలి. ఒకసారి గుంటూరు జిల్లాలో ఒక రైతు దగ్గర జాన్ అనే ఒక వ్యక్తి పనిచేసేవాడంట. ఈ జాన్ అనే వ్యక్తి ఒక నమ్మకమైన సంఘానికి వెళ్తూ రక్షణ వాక్యమును విని సంపూర్ణంగా మార్చబడి రక్షణ పొంది సహవాసంలో కొనసాగుతూ ఉన్నాడు. పేదవాడు గనక ఒక రైతింట్లో ఆయన సేద్యగాడుగా కుదిరాడు. అది కూడా ఆ రోజుల్లో డబ్బులు తక్కువ, ధాన్యం ఎక్కువ. ఇప్పుడు అంతా డబ్బులే. నీకు 500 కూలి కావాలన్నా ఇచ్చేస్తారు. అప్పుడు డబ్బు తక్కువ, గింజలే ఇచ్చేవాళ్ళు కదా యోసేపు అన్న. ఇంటి నిండా గింజలే. మనం ఏమన్నా కొనుక్కాలంటే డబ్బులే, అప్పుడు గింజలే తీసుకుపోవాలి అంగడికి కూడా. జొన్నలు, కొర్రలు, అన్నిటివేవో. ఈ తాగుబోతులు కూడా అప్పుడు ఈ బ్యాంకులు, ఆడుల బ్యాంకులు తెలియవు కదా, సీరియల్లో పెట్టుకొని అవిలే, వాళ్ళు కూడా గింజలే మోయాల. తాగాలంటే అవి అమ్ముకొనే తాగాలి. అప్పుడు ఆ రోజులు అట్లాంటివి. మరి ఆ రోజుల్లో ఆ జాన్ అనే వ్యక్తికి రైతు కొన్ని సంచుల ధాన్యానికి కుదిరాడు. పంట ప్రోగు చేసే సమయం వచ్చింది. అది కూడా పంట ప్రోగు చేశారు. కళ్ళములోనే ధాన్యం ఉండగా ఈ రైతు పేదవాని కష్టాలు తెలిసినోడు గనక ఈ రైతు జానుకు గింజలు కొలిచాడంట. ఎక్కడ? ఇంటికి వచ్చే వరకు కూడా కాదు, కళ్ళములోనే. అంటే చేనులో కల్లాలు చేసేవాళ్ళు, ఇప్పుడు మన కళ్ళాల్లో కాదు. గింజలు కొలిచాడంట జాన్.
ఇదిగో ఇవి నీ గింజలు, ఇవి మనవి, మరి ఇవి నీ గింజలన్నా తోలుకో, ఫస్ట్ నా గింజలన్నా ఇల్లు చేరుస్తుంటే, అయ్యా మాకు ఈరోజు దీవపాల్లో రక్షణ సువార్త పండుగ ఉంది, 2వ రోజు నేను వెళ్తాను, నేను మీ గింజలను, మీ మేట్రాస్ని, మీ గింజలను నేను ఇల్లు చేరుస్తాను, నా గింజలు రేపు తీసుకెళ్తానంటే, అరే జాన్ తిక్కోడా, వాన మోడం చూడరా, మెరుపులు భయంకరంగా ఉన్నాయి, గింజలు నానిపోతే పిల్లలు నీకున్నారు, ఎట్లా బతుకుతారు, మళ్ళీ సంవత్సరం వరకు ఇబ్బంది కదరా అంటే, ఏం కాదులేయ్యా, నానిపోయినా పర్వాలేదు, నేనైతే చెప్పండి, నేనైతే రక్షణ సువార్త పండుగలకు వెళ్తాను. హల్లెలూయా. మనమైతే ఇది మంచి సాకుంగా మనకు రావాలని చాలా ప్రయత్నం చేసిలే సార్, అది కానీ నువ్వు వచ్చినావంటే ఇంకా నేను ప్రయత్నం చేసి, కానీ గింజలు నాకు వెనకలే ముందులే ఇదే అని సాకులు చెప్తాం మనం. కానీ జాను రైతు గింజలన్నీ ఇల్లు చేర్చాడంట, తన గింజలు కలంలోనే పెట్టి ప్రార్థనకు వెళ్ళాడట. హల్లెలూయా. ఈ జాన్ ప్రార్థనలో ఉన్నాడు, వాక్యం జరుగుతుంది. నిన్న మాదిరి వాక్యం సగం అయినాక వర్షం స్టార్ట్ అయిందంట. అది నిన్నటి మాదిరి చిన్న వర్షం కాదు, పెద్ద వర్షం స్టార్ట్ అయిందంట. జాన్కి ఏమో టెన్షనే లేదు, కానీ రైతు బాధపడుతున్నాడు. ఇది వెనక తిక్కోడు, దేవుడు దేవుడు అనిపోయినాడు, గింజలు నానిపోయింటాయి, నోటికాడి కూడుబాయ, ఆ గింజలు మొలకొస్తాయి, ఆ గింజలు ఎట్ట తింటాడు, వీడు ఎర్రోడు మంచోడే కానీ మంచి ఎర్రోడు వీడు, చెప్పినా వినకపాయ, దేవుడు దేవుడు అనిపోయాడు. ఏం చేస్తానే, రాత్రికి తెల్లాళ్ళు ఈ రైతుకు నిద్ర పట్టలేదంట. జానేమో హాయిగా ఉన్నాడు, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు, స్తోత్రం అంటే స్తోత్రం అంటాడు, ఆత్రం అంటలేడు ఆయన. ఇంకెంతసేపు అయినా చెప్పండి, తెల్లాలని చెప్పండి, ఆల్ నైట్ ప్రేయర్ పెట్టండి అంటున్నాడంటే ఈయన. ఇంటికి వచ్చాడు, అసలు వర్షం గింజల మీద ధ్యాసే లేదంట జానుకు. మనకైతే మనం బాడీ మాత్రం ఇక్కడ ఉంటుంది, కానీ మనసంతా చెప్పండి, మనసంతా ఎక్కడో. నిన్న దిగిన కత్తి ఈరోజు బయటికి వచ్చింటుందో లేదో సీరియల్లో, నిన్న యాక్సిడెంట్ ఆసుపత్రికి చేసినారో లేదో, ఇదే టెన్షన్ మనకు, అక్కడే మన ధ్యాస అంతా. కానీ జానుకు సంపూర్ణంగా ఇక్కడేనంట. తెల్లవారక ముందే రైతు లేచాడు, ముందు గింజలు చూసి వస్తాం, గింజలు చూసి ఏమైనా అవి ఉన్నాయో కొట్టుకపోయినాయో తెలియదు, ఆ తర్వాత మన పని చెబుదామని చెప్పేసి కల్లానికి వెళ్ళాడంట, పొలానికి. హల్లెలూయా. అన్ని అడ్డల్లో నీళ్లు వాగినాయంట, కానీ జాను గింజలున్న అడ్డలో నీళ్ళ చుక్క కూడా లేదంట. చప్పట్లు కొట్టింది. మార్పు చెందితే ప్రభు కార్యాలు చేస్తాడు. అంతా నీళ్లు పారుతూ ఉన్నాయి, కేవలం జాను వేసుకున్న గింజల కాడున్న ఆ స్థలములో మాత్రం వర్షము, నీళ్ళ సుక్క కూడా లేదంట. రైతు గుండె బాదుకున్నాడంట. ఎంత విచిత్రం ఇది! నిజంగా జాన్ ఆరాధించే దేవుడు ఎంత గొప్ప దేవుడు అని రైతు పొలంలో నుంచి జాన్ ఇంటికి వెళ్ళాడంట. ఆ జానయ్య గారు పొద్దున్నే సేవకుని సాగనం పనికి రోడ్డుకు పోయినాడు, భారీగా ఉండేది. అమ్మా అర్థమ్మా జాన్ ఉన్నాడంట. రొడ్డి నువ్వు వస్తే ఏం రొడ్డి అంటే, ఏం లేదమ్మా జాన్ ఉన్నాడంటే, సేవకుడు వచ్చినాడు కదయ్యా, రాత్రి సాగనం పనికి పోయినాడు, జాన్ వచ్చే వరకు నేను ఉంటలేమ్మా అంటే, ఆయన ఇంటిలో ఏడానికి కుర్చీ కూడా లేదంట. జాన్ ఇంట్లో ప్లాస్టిక్ బకెట్ ఉంటే బోర్లు ఇచ్చి దాని మీద బొంతేసిందట. అయ్యా రెడ్డి గారు కూర్చోండి, రాక మా ఇంటికి వచ్చిన 10-15 నిమిషాలకు జాన్ గారు వచ్చారట. వస్తేనే జాన్, నువ్వు ఆరాధించే దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నాడట. నీవు నమ్ముకున్న దేవుడు చాలా గొప్ప దేవుడు అంటే, ఏం జరిగింది రెడ్డి, ఏమైంది రెడ్డి, నేనేమైనా చేశానా, నీకేమైనా జరిగిందా, ఏమైంది రెడ్డి అంటే, ఏం కాదురా నాన్న, నీకేం కాలే నాకేం కాలే, నీ గింజలకు కూడా ఏం కాలే, నేను వెళ్ళాను రా, నువ్వన్నా పోయినావు లేదా, కానీ నాకు తెల్లాలు నిద్ర రాలేరా. ఇప్పుడు సింహాల బోన్లో దానిలు వేశారు, దానిలేమో లక్షణంగా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. వేసిన రాజెట్టున్నాడు, ఏసీ పెట్టుకొని నిద్రపోయినాడా? అమ్మగారులు టీవీ పెట్టుకొని నిద్రపోయినాడా? ఏం చేసినాడు? అసలు నిద్రనే పట్టలేదంట. అదే ఈ రైతుకు కలిగింది. నువ్వు ఆరాధించే దేవుడు నిజమైన దేవుడురా, నాకేం కాలే నీకేం కాలే, నీ గింజలు కూడా జాన్, నేను నీ దేవుని నమ్ముకోవచ్చు అన్నాడంట.
నేను నీ దేవుని నమ్ముతానురా. ఆ దేవుడు ఎలాంటి వాడో నాకు చెప్పురంటే, అయ్యా ఇదిగో ఈరోజు లాస్ట్ రోజు అయ్యా, నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్తా రక్షణ పండుగకు. హల్లెలూయా. ఎంతమంది నిన్న విన్న వాక్యాన్ని బట్టి ఈరోజు ఒక కొత్త వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చారా? తీసుకొచ్చారా? స్తోత్రం. ఒక అమ్మగారు ఇంకొకరిని తీసుకొచ్చారట. మరి మనం వాళ్ళింటి ఆడ బాగుపడతారని, మనమే బాగుపడాలని మనది మరొక టైపు భక్తి. ఆ రైతు ఆ మాట చెప్పగానే జాను ఎగిరి గంతులు వేస్తున్నాడు. యేసయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు, నేను నా యజమాని కూడా నీ దగ్గరికి వస్తా అంటున్నాడు. 4 గంటలకు వెళ్ళాడంట. రెడ్డి గారు రెడీగా వెళ్ళిపోదాం, ముందు వరుసలోనే కూర్చోాలి రెడ్డి గారు అంటే, వస్తారా జాన్, స్నానం చేస్తా, ఏమన్నా టెంకాయ ఉదికడ్డలు అవి తేవాలన్నారు జాన్ అంటే, ఏం అడగడు మా దేవుడు, మా దేవునికి అవి ఏమి, నువ్వు వస్తే చాలు అంటే, సరే రా పోదామని వచ్చాడంట. దైవజనుడు ఆ రోజు చెప్పిన వర్తమానం కేవలం ఆ రెడ్డిని గురించే చెప్పినట్టుందంట. సంపూర్ణంగా ఒకే రోజు ఒకే ప్రసంగానికి మార్పు చెందాడంట ఆ రెడ్డి. జాన్, ఇంకా బాప్తీసం తీసుకోవడానికి నాకేమైనా అభ్యంతరం ఉందా? అది నీ ఇష్టం, నీ మీద ఆధారపడింది, అది బలవంతం చేసేది కాదు. నీ ఇంట్లో కష్టాలు రావచ్చు, నీ ఇంట్లో రే నన్ను ఎవడేమన్నా సరే నేను బాప్తీసం తీసుకుంటానని 2వ స్టెప్ బాప్తీసం తీసుకున్నాడట. బాప్తీసం తీసుకున్న వెంటనే జాన్ ఈ రెడ్డి ఒక సహవాసానికి పోతున్నారు. చిన్నగా ఇంట్లో శ్రమలు స్టార్ట్ అయినాయి ఈ రైతుకు. లాస్ట్కి ఏం చేశారంటే, యేసు ప్రభును వదిలిపెడితే ఇంట్లోకి రా, వదిలిపెట్టకపోతే ఇదిగో నేను నా పిల్లలు బతుకుతా ఉంటుందంట భార్య. పోయి దాంట్లో దిగినాం. మన పరువు ఏం కావాలా, మన బంధువులు ఏమనాలా, మన కులం ఏంటి, మనం రైతులం, అట్లా ఇట్లా ఆయన చెప్పాడంట, నువ్వేమైనా కానీ నేను యేసు ప్రభును విడిచిపెట్టాను. అయితే అని పంచాయతీ పెట్టించి గెంటేసిందంట భార్య. ఇలాంటి భార్యలు కూడా ఉంటారు, మరి జాగ్రత్త. గెంటేసిందంట. ఆయన నేను తెలుసుకున్న నా యేసుని గురించి ఇంకొకరికి చెప్పాలన్న రైతు కోరిక, ఆశ, అదే జిల్లాలో వారి ఊరి పక్కన ఉన్న ఇంకొక ఊరికి వెళ్ళి స్వార్థ చెప్తుంటే, సాక్ష్యం చెప్తుంటే అందరు నవ్వుతున్నారంట. పిచ్చోడు, నిన్న మొన్నటి వరకు బాగుండే రైతుకి ఏమో పిచ్చి పట్టినట్టుంది, ఏదో తలకు దెబ్బ తగిలినట్టుంది, ఏమేమో చెప్తున్నాడు, ఏసు అంటాడు, స్తోత్రం అంటాడు, నమ్మకం అంటాడు, రక్తం అంటాడు. పాపం రైతుకేమో అయిపోయింది అన్నట్టుగా ప్రజలు వింతగా చూస్తున్నారంట. ఎవరు వినకపోయినా ఆయన రోజు ఉదయం సాయంత్రం స్వార్థ చెప్పేవాడు. ఇంక ఇంట్లోకి రావద్దన్నారు కదా, గెంటేశారు కదా. ఆ ఊరు బయట ఒక చింత చెట్టు ఉంటే చింత చెట్టు కింద కూర్చొని మధ్యాహ్నం అంతా చింత చెట్టు కింద కూర్చొని మళ్ళీ సాయంత్రం ఊర్లోకి వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పి మళ్ళీ రాత్రికి వెళ్ళి అక్కడే పడుకొని, ఎవరు పెట్టేవాళ్ళు లేరు, పోసేవాళ్ళు లేరు. చింతాకు తిని బ్రతికాడంట. కానీ ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు, ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి రాలేదంట. ఆరోగ్యం క్షీణించింది. యేసయ్యా నేను పొందిన రక్షణ వాళ్ళు కూడా పొందేటట్టు ఒక్కరినైనా నడిపించు ప్రభువా అని ఆయన ప్రాధేయపడుతున్నాడు. కానీ ఎవరు కూడా మారలేదట. చివరికి ఆరోగ్యం క్షీణించి రైతు చింత చెట్టు కిందనే చచ్చిపోయాడట. జాన్ తన సంఘస్థులు రైతును సమాధి చేశారు. ప్రియులరా, ఆయన చనిపోయిన 3 సంవత్సరాలకు అదే గ్రామంలో ఏ రైతు చనిపోయాడో ఆ రైతు అదే రస్తలో వస్తున్న ఒక పాలాయనకు సువార్త చెప్పేవాడంట. రోజు సువార్త చెప్పేవాడంట. ఆయన చనిపోయిన తర్వాత ఫలాని రెడ్డి చనిపోయినంటమ్మా, ఆయన నాకు యేసు ప్రభుని గురించి చెప్పాడమ్మా అని పాలు పోసి ఒక ఆమెకి చెప్పాడంట. ఆయన చనిపోయిన తర్వాత పాలోడు ఇంకొక ఆమెకి చెప్తే ఆమె దేవుణ్ణి నమ్ముకోయిందంట. ఆమె సువార్త చెప్తే ఆమె కొడుకు దేవుణ్ణి నమ్ముకున్నాడంట. ఆ కొడుకు గొప్ప సేవకుడు అయ్యాడంట. ఈరోజు వాళ్ళ ఊరిలో ప్రతి సంవత్సరం ఇలాంటి సభలు జరిగితే ఇంచుమించు 150,000 మంది ఆ గ్రామంలో హాజరవుతారట. అనేక దేశాల్లో నుండి దేవుని వాక్యం వినటానికి, సభల్లో పాల్పొందటానికి అక్కడికి వస్తారట. ఎంత గొప్ప ధన్యత! నీ మార్పు ఇతరులను ప్రభు దగ్గరికి తీసుకురావాలి. మనకు రివర్స్. ఇప్పుడు మనము ప్రభు దగ్గరికి నడిపించింది లేదు కానీ వచ్చిన వాళ్ళను పోగొట్టుకున్నాం మనం, లేదంటారా? చాలామంది మనల్ని బట్టి యేసు దగ్గరికి రావడం మానుకున్నారు. మన పద్ధతులు, మన అలవాట్లు, మన జీవిత విధానం చూసి తలకలకు భయం కలిగింది.
యేసు గొప్పోడే కానీ వీళ్ళు మాత్రం గొప్పోళ్ళు కాదన్నట్టుగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నీవు దేవుని కొరకు బ్రతకాలంటే కడగబడిన తర్వాత నీలో ఏం కనపడాలి? ప్రత్యేకత. అమ్మా చెప్పండి, ప్రత్యేకత కనబడాలి. ఏంటి ప్రత్యేకత అంటే నీ రూపము యేసు రూపముగా మారిపోవాలి. హల్లెలూయా. మన రూపము అట్లని మళ్ళీ నడినెత్తి పాపిడి తీసుకొని ఇట్లా జుంపాలు పెట్టుకొని నిలువు జిబ్బు వేసుకొని చేతులు ఇటా పెట్టుకొని నిలబడటం కాదు. యేసు లెక్క మారిపోవటం అంటే ఆత్మీయంగా యేసులా మారిపోవటం. మనలో లోకం యేసును చూడటం. కనుక యేసులా మారిపోవాలి. యేసులా మారాలి అంటే బాప్తిసం పొందినోనికి మూడవది ఏం అవసరం అంటే వాక్యము చాలా అవసరం. అందుకే వారానికి ఒకసారి నెలకొకసారి వాక్యం వింటే ఆత్మీయంగా మనము ఎదగలేం. వారానికి ఒకసారి తింటే బలం ఉంటుందా? రోజు తింటే బలం ఉంటుందా? అమ్మగారులు అయ్యగారులు చెప్పండి. ఆదివారం 3 సార్లు తింటే బలం ఉంటుందా? 4 సార్లు తింటే బలం ఉంటుందా? చెప్పండి. బలం కొరకుగా 2 కిలోలు 3 కిలోలు మనయే. అలాగే రక్షణ పొందిన కడగబడిన ఒక విశ్వాసి బలంగా ఉండాలంటే, లోకం అతనిలోనికి మరల రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యమును భుజిస్తూ ఉండాలి ప్రతిరోజు. అందుకే కుటుంబ ప్రార్థన. మన కుటుంబాల్లో ఏ ప్రార్థన ఉండాలా? కుటుంబ ప్రార్థన. ఎంతమంది కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది? చేతులు ఎత్తండి. ఎంతమంది కుటుంబాల్లో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఉంటుంది? బాగా నిజంగా కుటుంబ ప్రార్థన ఉంటే పైకి చేతులు ఎత్తండి. నాకు కొంచెం చేయి ప్రాబ్లం కనుక ఇంతే. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన అంటే 99 మంది వికెట్లు పడిపోయాయి అన్నమాట. వాక్యము మనలో ఉండాలి. వాక్యం నీ జీవితాన్ని తొట్టిల్లకుండా కాపాడాలంటే ప్రతిరోజు మన ఇంట్లో ఏముండాలి? టీవీలో కార్డు అయిపోయినా పర్వాలేదు, 2 నెలలు సెల్లులో బ్యాలెన్స్ అయిపోయినా పర్వాలేదు, మన ఇంటిలో ప్రార్థన ఆగిపోకూడదు. ఇదే ప్రార్థనా ధూపం. మన ఇంట్లో ఏముండాలి? ప్రతిరోజు ఏముండాలమ్మా? ప్రార్థన ధూపం. నీ పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి, మీ కుటుంబం అంతా కూర్చోవాలి, ఒక పాట పాడాలి, బైబిల్లో నుంచి ఒక అధ్యాయం చదవగలిగిన మీ పిల్లలతో మీరు చదివించుకొని విని ఒకరు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన కుటుంబంలో ఏముండాలి? కుటుంబ ప్రార్థనకు హాజరైతే తప్ప రాత్రి బువ పెట్టకూడదు. పిల్లలు కానీ తల్లులు కానీ, అది నువ్వైనా నీ భర్త అయినా. ఆ రోజులు పోయినాయి సార్, తన్ని తాలింపు పెడతారు అటుంటే అంటారా? హల్లెలూయా. కుటుంబ ప్రార్థన అయిన తర్వాతనే మనం భోజనం. కుటుంబ ప్రార్థన అయినాక భోజనం ఏమో కానీ అసలు భోజనానికి ప్రార్థన చేసుకోవడమే పెద్ద. 3 పూటలు తింటాం కదమ్మా. మూడు ప్రార్థనలన్నీ చేస్తారు మీరు. పొద్దున తిన్నప్పుడు, మధ్యాహ్నం తిన్నప్పుడు, రాత్రి తిన్నప్పుడు. బువ్వ కొరకన ప్రార్థన చేసుకుంటారా? సూత్రం మాత్రమేనా? చెప్పండి అమ్మా, చేస్తారా? దేవా ఈ ఆహారం మాకు ఇచ్చిన లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాయన, వాళ్ళకు కూడా ఇతండి టాటని ప్రార్థన చేస్తారు అట్లా. ఇది కూడా సుల్లనే, ఎవరో 110 మంది. మన మార్పు ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించాలి. కనుక రక్షణ పొందిన వ్యక్తి కుటుంబంలో, వ్యక్తి జీవితంలో మూడోది ఏంటంటే వాక్యము చాలా అవసరం. అందుకే నేను వస్తేనే అడిగాను, నిన్న ఏం విన్నారు మీరు అంటే అది మనకు గుర్తుండిపోవాలి. మన జీవితంలో అది గుర్తుండిపోవాలి. ఎప్పుడైతే గుర్తుంటుందో అది నీకు అరిగినట్లు అవుతుంది. నీ ఆత్మీయ జీవితానికి అది ఏమొస్తుంది అంటే బలాన్ని ఇస్తుంది. కనుక దేవుని వాక్యము మనము ప్రతిరోజు చదవాలి. సంఘంలో ఏ కార్యక్రమం ఉన్న వాక్యం వినటానికి ముందు వరుసలోనే మనము ఉండాలి. ఇది జాగ్రత్తగా నూతనంగా ప్రభు దగ్గరికి వచ్చిన వారైనను, సీనియర్లమని చెప్పుకుంటున్న వారైనను ఇది ఖచ్చితంగా పాటించవలసినదే. ప్రతిరోజు వాక్యము చదవాలి. చదువుకున్న బిడ్డలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7వ క్లాస్ నుండి ఆ పైకి చదివిన వాళ్ళు, 7వ తరగతి నుండి అట్లా పైకి, 10వ తరగతిలో పల్టీలు కొట్టినా పర్వాలేదు, చేయొద్దండి. పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి ఇప్పుడు.
ఇంతకుముందు అంటే చిన్న చిన్నవి ఉండే, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ల కానీ బండ్లు ఆగిపోయిన వాళ్ళు ఉంటారు. చదువుకున్న బిడ్డలారా, మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి. చదువుతున్నారా? బైబిల్ చదువుతున్నారా ప్రతిరోజు? మీరు బైబిల్ చదివే అలవాటు ఉందా మీకు? చదవగలిగిన వాళ్ళు చేతులు ఎత్తారు కదమ్మా. మీకు బైబిల్ చదివే అలవాటు ఉందా? మీకు బైబిల్ చదివే అలవాటు లేదు, మీరు చదువుతుంటే ఈయన అలవాటు చదవని వాళ్ళకు కూడా లేదు. ఏమనంటే వాళ్ళు చదవరు సార్, ఏం చేస్తాం, నేను అడుక్కుంటా ఈ నాయననుకో, ఈ నాయనను, నాయన నీకు 10 రూపాయలు ఇస్తారని అడుక్కుంటా. ఆమె కళ్ళుదేమని అడుక్కోయింటుంది, రివర్స్ చెప్తుంది, బైబిల్ చదవమని అడుక్కోయిందంటే 10 రూపాయలు ఇస్తాను ఆయన అంటే ఈ నాయన చదవడు. ఇంకోయే నాకెప్పుడు చెప్తామంటాడు వాడు ఎదురుగుండనే. చెప్తలేరా నీకు అప్పుడు మళ్ళీ సార్ ఎదురుగుండా అబద్ధాలు చెప్తున్నావు అంటుంది. ప్రియులారా, బైబిల్ చదవగలిగితే టాప్లో ఉంటుంది మన జీవితం. హల్లెలూయా. ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ప్రధాని ఎవరండి? మన దేశానికి ప్రధాని ఎవడో మాకు సరిగ్గా తెలియదు సార్. వేరే దేశాన్ని అడిగితే మాకు ఆ దేశానికి మాకు పడదంటారా? హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి ప్రధానమంత్రి ఎవరమ్మా? అయ్యగారులు వెనకున్న వాళ్ళు చెప్పండి. బెంజమిన్ నెతన్యాహు కదా, బెంజమిన్ నెతన్యాహు. ఆయన 2018లో మన భారతదేశానికి వచ్చాడట. అది కూడా జనవరి మాసంలో సంక్రాంతి టైంలో మోదీ గారు తీసుకొచ్చారు. ఆయన ఏం చేశాడంటే మన దేశ కల్చర్ అంటే సంస్కృతులు, కార్యక్రమాలు కొన్ని స్థలాలకు తిప్పి ఆ దేశ ప్రధానికి అవి చూపించాడంట. చూపించి తిరిగి ఆయన షెడ్యూల్ ప్రకారం రిటర్న్ వేరే దేశానికి, తన దేశానికి మంచిదన్న ముగిస్తాను. ఆయన మన దేశానికి వచ్చి రిటర్న్ వెళ్తూ ఉంటే మన భారతదేశపు మీడియా ఆయనను ఫాలో అయ్యారంట. ఎందుకంటే ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలన్న ఒక ఆశ. ఆ దేశ ప్రధాని మన దేశానికి వచ్చాడు కనుక ఇంటర్వ్యూ తీసుకుంటే మేలు అనుకొని మీడియా వాళ్ళు ప్రయత్నం చేస్తే మన గవర్నమెంట్ మీడియాను ఆయన దగ్గరికి వెళ్లకుండా చూసిందంట. ఎందుకు వెళ్లకుండా చూసిందంటే ఆయన నోరు విప్పితే ఏం చెప్తాడు? ఇజ్రాయెల్ దేశ ప్రధాని ఏం చెప్తాడండి? యేసు ప్రభుని గురించే చెప్తాడు. హల్లెలూయా. యేసు ప్రభుని గురించే చెప్తాడు కనుక ఎక్కడ యేసు ప్రభుని గురించి చెప్తాడని మన ప్రధానమంత్రి మీడియాను దగ్గరికి రాకుండా చూశాడట. తర్వాత ఆయన వెళ్ళేటప్పుడు ఎలాగో ఆయన దారి కనుకొని మీడియా ఆయనను ఫాలో అయితే ఆ కార్ అద్దంలో నుండి కొన్ని వెహికల్లు మనల్ని ఫాలో అవుతున్నాయి, సైడ్ కాపు అన్నాడంట ఈ బెంజమిన్ నెతన్యాహు. సైడ్కు ఆపితే ఈ మీడియా వాళ్ళందరూ కూడా ఆపి ధన దిగి మైకులు తీసుకుని ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళారంట. అయ్యా ఎవరు మీరు, ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారంటే, అయ్యా మేము భారతదేశంలో పలానా మీడియాకు సంబంధించిన వాళ్ళము, మీ ఇంటర్వ్యూ కొరకు మీరు వచ్చినప్పటి నుండి మేము చూస్తున్నాం, కానీ మాకు అవకాశాన్ని మా గవర్నమెంట్ కల్పించలేదయ్యా అంటే అట్లా అని నవ్వి, సరే అడగండి ఏం అడుగుతారో, నాకు కూడా ఫ్లైట్ టైం అవుతుందో అడగండి అని చెప్పాడంట. ఏం లేదయ్యా, 3 ముక్కలు. మీరు ఇజ్రాయెల్ దేశానికి ప్రధాని కాకముందు మీరు ఏం చేసేవాళ్ళు అంటే ఆయన అన్నాడంట, నేను ఇజ్రాయెల్ దేశానికి ప్రధానమంత్రిని కాకముందు చిత్తు పేపర్ల వ్యాపారం చేసేవాడిని, పాత పేపర్ల వ్యాపారం చేసేవాడిని. అప్పుడు ఇంకొకడు అడిగాడంట, చిత్తు పేపర్ల వ్యాపారం చేసుకునే మీరు ఇజ్రాయెల్ దేశానికి ఎలా ప్రధాని అయ్యారు? ఈ మీడియా వాళ్ళకి ఉంటాయి కదా డౌట్లు, ఎలా ప్రధాని అయ్యారంటే అప్పుడు ఆయన చెప్పాడంట, నేను ప్రధాని కావడానికి కారణం ఒకటే, ఉదయం లేవగానే నా మంచం దిగగానే నేను బైబిల్ చదువుతా, అంటే దేవుడు నాతో మాట్లాడతాడు. బైబిల్ చదివేది అయిపోతేనే నేను ప్రార్థన చేస్తాను, నేను దేవునితో మాట్లాడతాను, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను దేవునితో మాట్లాడతాను. ఇలా మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ పడకకు మంచం ఎక్కక ముందే మళ్ళీ దేవుడు నాతో మాట్లాడతాడు, మరలా నేను దేవునితోని మాట్లాడతాను. ఇట్లా నా భార్య బిడ్డలతో మాట్లాడని రోజులైనా ఉన్నాయి, నా
జీవితంలో నా దినచర్యలో కొన్ని పూటలు భోజనం చేయకుండా మర్చిపోయిన రోజులైనా ఉన్నాయి, కానీ బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా లేని రోజంటూ లేనే లేదు. అందుకే దేవుడు నన్ను ఇజ్రాయెల్ దేశానికి ప్రధాని చేశాడు. హల్లెలూయా, ప్రధాని చేశాడు. కనుక బైబిల్ చదివితే మనం ఎలా ఉంటామంటే టాప్లో ఉంటాం. నీ జీవితం ఇలా దరిద్రంగా మారటానికి కారణం ఏంటంటే ఆ గ్రంథానికి నువ్వు విలువ ఇవ్వటం లేదు. నాశనానికి అతి సమీపంగా నువ్వు ఉండటానికి కారణం ఏంటంటే నీ జీవితంలో యేసుకు స్థానం లేదు. నా ఇష్టం, నా స్టైల్ అన్నట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. అందుకే నాశనానికి నువ్వు దగ్గరగా ఉన్నావు. మనం ఎవరి కొరకు బ్రతకాలి చెప్పండి? ఎవరి కొరకు బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. మొదటిది, దేవుని కొరకు బ్రతకాలంటే ఏం చేయాలి? లోకమును సచ్చిన ఇడిచిపెట్టనంటే నీ ఇష్టం, చచ్చిపోతావు అంతే. నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే లోకమును విడిచిపెట్టాలి. రెండవది, యేసు రక్తములో కడగబడాలి. విడిచిపెట్టిన నీవు కడగబడాలి. కడగబడిన తర్వాత మూడవది, వాక్యాన్ని నెమరు వేయాలి. వాక్యాన్ని తినాలి. వాక్యానికి విధేయత చూపాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించను. 119వ కీర్తనలో ఆ మాటలు చదివితే, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నీ వాక్యము నా పాదములకు దీపం, నీ వాక్యము నన్ను నిలబెట్టింది, నీ వాక్యము నన్ను కట్టిందని వాక్యాలు చాలా 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 119వ కీర్తనలో చెప్పబడాయి. కనుక వాక్యము అన్నది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోవటం కదా. ఎప్పుడు మనం దేవునితో ఉండటం నేర్చుకోవాలి. ఈ 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. నంబర్ 1, నువ్వు దేవుని కొరకు బ్రతకాలంటే లోకాన్ని విడిచిపెట్టు. రెండవది, మూడవది వాక్యం. కుటుంబ ప్రార్థన. ఇది మన జీవితానికి విలువను తెస్తుంది. మన జీవితం ఉన్నతమైన స్థితిలో దేవుడు పెడతాడు. అట్టి స్థితి, అట్టి దీవెన దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్.